తెలంగాణకు ఆలోచించండి. ఇలా సిగ్గు లేకుండా హైదరాబాద్ అంతా హోర్డింగులు పెట్టుకున్నారు. ఐఐటీలు ఇచ్చినాం, ఐఐఎంలు ఇచ్చినామన్నారు. ఒక్క స్కూల్ కూడా ఇయ్యలే నరేంద్ర మోడీ ఈ 10 ఏళ్ల తెలంగాణ. అయినా సిగ్గు లేకుండా పచ్చబద్దాలు చెప్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు. దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను, అన్నదమ్ములను నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను. 4.5 నెలల కిందట ఇక్కడనే ఇదే సికింద్రాబాద్ లో ఆనాడు పద్మారావు గారికి మీరు 46,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి బ్రహ్మాండమైన పద్ధతుల్లో గెలిపించి మీరు అసెంబ్లీకి పంపించారు. ఒక్క సికింద్రాబాదే కాదు, మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో ఒక్క సీటు కూడా పొల్లుపోకుండా ఈ గులాబీ జెండాకే, గులాబీ కండువాకే 16 సీట్లు ఇచ్చిన హైదరాబాద్ ప్రజలకు నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. మీరు మోసపోలేదు, మీరు వినలేదు. కాంగ్రెస్ ఓడని చెప్పినా ఏం లేదు, బీజేపీ ఓడని చెప్పినా ఏం లేదు, కేసీఆరే కావాలి అని మీరు కొట్లాడింది. కానీ 4.5 నెలల నుంచి మీరు బాధపడుతున్నారు. మేము మంచిగానే ఓట్లు వేసినాం, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఏమైంది, ఎట్లా మోసపోయినరు, ఆ జిల్లాలో ఉన్న వాళ్ళు ఎట్లా మోసపోయినరు అని చెప్పి మీరు బాధపడతా ఉన్నారు. 4.5 నెలల నుంచి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇలా పరిస్థితి ఎట్లయిందో మీరు చూస్తున్నారు. బడే బాయ్ బడా మోసం, 2023లో చోటాబాయ్, మరి రేవంత్ రెడ్డి చోటా మోసం. అరిచేతుల వైకుంఠం చూపెట్టిండు, ఎన్నెన్ని కథలు చెప్పిండు. బస్సు ఫ్రీ అన్నాడు, బంగారం ఫ్రీ అన్నాడు, 2,500 రూపాయలు మహిళలందరికీ, ముసలోళ్ళకు 4,000, ఆడపిల్లలకు స్కూటీలు, రైతులకు రుణమాఫీ, నోటికొచ్చిన మాటలు చెప్పిండు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మీ అందరినీ, వచ్చినాయా నెలకు 2,500? వచ్చినాయా ముసలోళ్ళకు 4,000? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? స్కూటీలు రాలేదు, కానీ కాంగ్రెస్ లో లూటీ చాలు అయింది. ఇవాళ హైదరాబాద్ లో మళ్ళొక్కసారి పాత రోజులు వచ్చినాయి. కరెంటు కష్టాలు చాలు అయినాయా? కరెంటు పోతున్నదా? మళ్ళా మంచిళ్ళ కష్టాలు చాలు అయినాయా? మేము ముందే చెప్పినాం. అందుకే కాంగ్రెస్ కావన్నా కరెంటు కావన్నా, ఎందుకంటే వీళ్ళ కాళ్ళు మంచివి కావు, వీళ్ళు కాళ్ళు పెట్టినట్టే నాశనం అని ముందే చెప్పినాం. అందరికీ బాధ ఉన్నది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరని. కరెక్టేనా? నేను ఒక్కడే మిమ్మల్ని కోరేది, రేపు కేసీఆర్ గారు లేరు అనే బాధ పోవాలి అంటే మీరు 10-12 పార్లమెంట్ సీట్లు మాకు అప్పచెప్పండి. సంవత్సరం లోపల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. సంవత్సరం లోపల వస్తుంది. మీరు మా చిచ్చా గురించి అయితే నేను సికింద్రాబాద్ లో చెప్పదు, ఎందుకంటే తాతకు దగ్గులు నేర్పినట్టుంటది. వీడికి వచ్చి నేను పద్మారావు గారి గురించి మాట్లాడితే అది కూడా అడ్డగుట్టకు వచ్చి మాట్లాడితే గలీజ్ ఉంటుంది. ఎందుకంటే మీకు ప్రతి ఒక్కరికి ఇంటి మనిషి లెక్క పద్మారావు గారు, మాకు మా నాయనకు తమ్ముడు లాంటోడు. ఈ గులాబీ జెండాకు హైదరాబాద్ లో ధైర్యం ఇచ్చినోడు పజ్జన్న అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్ని కష్టాలు వచ్చినా కింద పడ్డా మీద పడ్డా కేసీఆర్ నిడిచిపెట్టి పోలే. ఇవాళ ఖైరతాబాద్ లో గెలిచినోడు మొన్న మన గులాబీ కండువా మీద ఇవాళ వెంటనే జారుకున్నాడు, కాంగ్రెస్ లో జొర్రిండు. ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతున్నాడట. నేను అడుగుతున్నా, ఎందుకు వెళ్ళా నీకు ఓట్లు? కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ మంచినీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, నెలకు 2,500 ఇస్తాను అది ఇవ్వకుండా, ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటే తులం బంగారం ఇస్తాను. ఎవరికన్నా వచ్చింది ఆ తులం బంగారం? అసలు ఆ 1,00,000 రూపాయల దిక్కులేదు. నెలకు 4,000 పెన్షన్ అన్నాడు, 2,000 పెన్షన్ కొట్టిండు దొంగ జనవరిలో రేవంత్ రెడ్డి. కాబట్టి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, హైదరాబాద్ లో 4.5 నెలల కిందట మీరిచ్చిన తీర్పుతోని కాంగ్రెస్ లో ఫ్యూజ్ ఎగిరిపోయింది. రేపు కూడా సికింద్రాబాద్ నుంచే, ఒక్క సికింద్రాబాద్ శాసనసభ నుంచే 60,000-70,000 ఓట్ల మెజారిటీ ఇవ్వండి. ఇచ్చి చిచ్చాను పార్లమెంట్ పంపియండి. మీకు 2 పనులు చేస్తాడు. మీరు కైకిలు ఒకటే ఇవ్వండి, కైకిలు ఒకటే, డబుల్ పని చేయించుకోండి. ఎమ్మెల్యే పని చేస్తాడు, ఎంపీ పని కూడా ఆయనే చేస్తాడు. కైకిలు మాత్రం ఒకటే, కూలి మాత్రం ఒకటి ఇచ్చిన 2 పనులు, ఎమ్మెల్యే పని ఎంపీ పని 2 పద్మారావు గారే చేస్తారు. రేపు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా, సికింద్రాబాద్ ఎంపీగా పద్మారావు గారే మీకు సేవలు అందిస్తారనే మాట నేను మీకు విజ్ఞప్తి చేసుకుంటూ, ఎందుకంటే మీ మనసులో అనుమానం ఉండొచ్చు మనసులో, అరే మా ఎమ్మెల్యే ఉన్నాడు, మరి మా పజ్జన్న రేపు ఎంపీకి పోతే దూరం అవుతాడేమో అనే డౌట్ ఉండొచ్చు. యాడికి ఓడు గీన్నే ఉంటాడు, పొద్దున 3 దాకా దయ్యమోలే పాన్లు తినుకుంటే ఇక్కడనే తిరుగుతుంటాడు, ఇక్కడనే ఉంటాడు, మీకు సేవలు అందిస్తాడు. దయ్యమోలే అంటే వేరే కాదు, మంచిగానే అంట. మా చిచ్చ కాబట్టి నాకు నడుస్తుంది. నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పేద ప్రజలకు కష్టం ఉంటే ఏ బస్తీకి రమ్మంటే, ఏ గల్లీకి రమ్మంటే, ఎవరు ఫోన్ చేసినా
వచ్చి వాలిపోతాడు, మీ ఇంటి ముంగట నిలబడతాడు భజన. అందుకే మొత్తం 40 ఏళ్ల నుంచి రాజకీయ జీవితంలో మీ ప్రేమతో మీ ఆదరణతో ముందుకు పోతా ఉన్నాడు. మరి కార్పొరేటర్ స్థాయి నుంచి ఇలా ఢిల్లీ స్థాయికి పోయే అవకాశం మీలో ఒకడికి మీ నాయకుడు పద్మారావు గారికి వచ్చింది. ఆ అవకాశం మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, जितने भी हमारे बहन और भाई यहाँ पे है, आप तमाम भाइयों से बहनों से एक ही गुजारिश है, 2014 में जब मोदी आए थे हिंदुस्तान में, उनको तेलंगाना में रोका केसीआर ने और ये गुलाबी झंडा ने. 2018 में भी मोदी और बीजेपी को हराने वाले, रोकने वाले तेलंगाना में यही गुलाबी कंडुआ है. किशन रेड्डी को भी हराए सो यही गुलाबी कंडुआ है. 2023 में भी जितने भी 30 मार खान 32 मार खान बीजेपी वाले हैं, चाहे वो बंडी संजय हो, अरविंद हो या ईटला राजेंद्र हो, रघुनंदन हो, जो भी हो, हर किसी को हराने वाली पार्टी यही पार्टी है. मैं उम्मीद करता हूं जितने हमारे भाई बहन यहाँ पे हैं, सिकंदराबाद में आप हमेशा से पद्माराव साहब के हमेशा से मदद देते रहे. इस इलेक्शन में भी आप सिर्फ और सिर्फ पद्माराव साहब को वोट दीजिए, ताकि किशन रेड्डी को, जो नाकाम मिनिस्टर है, जो बेकार मिनिस्टर है, 1 रुपये तक उसने काम नहीं किया सिकंदराबाद पार्लियामेंट में, ऐसे मिनिस्टर को अगर हराना है तो आप पद्माराव साहब को जिताइए. और याद रखिए, जो आदमी एक मौका परस्त आदमी आज कांग्रेस के टिकट से खड़ा हो गया, मैं पूछना चाहता हूं, दानम नागेंद्र 3-4 महीने पहले एक कंडुआ पहन के जीत लिया, अभी आ गया कांग्रेस के कंडुए पे. अगर आप गलती से उसको वोट दिए, क्या गारंटी है वो कल कांग्रेस में रहेगा? वो जाके फिर बीजेपी में भी डुबकी मारता. मौका परस्त आदमी है, अवकाशवाद राजकीय नायकुడు. इसलिए मैं पूछना चाहता हूं, बड़ा भाई मोदी और छोटा भाई रेवंत दोनों को एक ही बार आप सबक सिखा सकते हैं आपकी एक वोट से. कार की निशान पे वोट दीजिए. 13 मई तारीख को पद्माराव साहब को अच्छे तादाद से सिकंदराबाद से पार्लियामेंट को आप भिजाइए. ఒకటే ఓటు దెబ్బ. ఇటు బడాబాయ్ మోడీ, చోటాబాయ్ కేడి ఇద్దరికి బుద్ధి చెప్పొచ్చు. ఇక్కడ హామీలు అమలు కావాలి, అక్కడ గూబ గుయ్యమనాలే. పద్మారావు గారు బ్రహ్మాండంగా విమానం ఎక్కి అటు ఢిల్లీలో ఉండాలి, అడ్డగుట్ట గల్లీలో ఉండాలి. ఆ రకంగా మీరు మే 13 నాడు తీర్పియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, ఆర్గనైజ్ చేసిన మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ. మీరు అందరూ పిడికిలెత్తేదాకా నేను ఫోన్ పోయి ఇడికెళ్ళి ఆరు గుర్తుకే అక్కడ మొత్తం సేల్ చేస్తారు. ఉదర్ 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 ఉదర్. థ్యాంక్ యూ. ఆరు గుర్తుకే. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.